అసలు ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయం తెలుసా? ఒక నిబంధన ఉంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక క్లాజ్ ఉంది, ఒక చట్టం ఉంది అన్న ఇంగిత జ్ఞానం ఉందా? క్యాబినెట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ యజమాని నిన్న మొన్నటిదాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో కూర్చుంటాడు. క్యాబినెట్ 4,350 కోట్ల పనులకు అనుమతి తెలుపుతుంది. తెల్లారి అదే క్యాబినెట్ అనుమతితోని టెండర్ పిలుస్తారు. ఆ క్యాబినెట్లో మంత్రి గారి కుటుంబానికి కంపెనీకి వర్క్ వస్తుంది. ఎవరిని మళ్ళీ అది కూడా ఎట్లా? ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి, ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి, ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు, మిగతా వాళ్ళంతా చేతగాని వెధవలు అని చెప్పి రాఘవకు ఒక ముక్క, ఇంకొక ముక్క మెగా ఇంజనీరింగ్. అది కూడా ఎట్లా? ఒక అర్రల కూర్చొని దిద్దినట్టే 3.9% ప్లస్ 2 కూడా. ఒక దానిలో ఆయన L1 ఈయన L2, ఇంకో దానిలో ఆయన L1 ఈయన L2, ఇద్దరు మళ్ళీ చెరి 3.9%, 3.9%. అది చెప్తారు కదా, నకలు మారిన కోపి అకలు చాయి అని. నకలు కొట్టినరు, అర్రల కూర్చున్నారు, రాసుకున్నారు, దిద్దుకున్నారు, చూచి రాత లేక వాడెంత రాసిండు వీడంత రాసిండు. ఇంత ఓపెన్ లూట్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయి ఉందా? ఉంటే నీ బండి సంజయ్, రేవంత్ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద? మీ ప్రధానమంత్రి ఏమో తెలంగాణను అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో, ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయి బాయి అని అలమించుకుంటారు. ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నాను. జరిపించండి విచారణ. రేవంత్ బావమరిదికేమో 1,137 కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్లో బావమరిదికి అప్పచెప్తారు సుజన్ రెడ్డికి. రాఘవ కన్స్ట్రక్షన్స్కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు, ఈస్ట్ ఇండియా కంపెనీకేమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా? ఏ మంత్రి అయితే క్యాబినెట్లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్గా గవర్నమెంట్ వర్క్ ఇవ్వచ్చా? ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా? ఏం చేస్తున్నాయండి సివిసీలు గివిసీలు ఢిల్లీలో? ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ల మీద వస్తాయా? ఇలా మీదకి రావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో ఆయన ఇంటి మీద రైడ్ అయి 4 వారాలే ఈడీ రైడ్ అయింది. వాడు మాట్లాడు వీడు మాట్లాడు, ఇద్దరు తెలుగుంటే దొంగలు లెక్క. నా ఉనో బోల్తా నా ఇనో బోల్తా, నా బీజేపీ వాళ్ళ బోల్తా నా కాంగ్రెస్ వాళ్ళ బోల్తా, कोई नहीं बोलते क्या हुआ रे भाई बोलतो हुश गप चुप कोई नहीं बोलना. ఈయన వేయండు అదాని కాలు మొక్కిండో కడుపుల తల పెట్టిండో ఖతం మామలా బంద్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి. సివిసి చేస్తుందా, సిబిఐ చేస్తుందా, ఈడీ చేస్తుందా, ఐటీ చేస్తుందా? మాకు ముఖ్యమంత్రి రాయాలి. ముఖ్యమంత్రి రాస్తాడా? మా బామ్మర్దికి నేను ఇచ్చినా నన్ను పట్టుకొని జైల్లో పెట్టి నన్ను రాస్తాడా? ఎవడన్నా అడుగుతాడా? బుద్ధినోడు జ్ఞానం ఉన్నాడు. మరి మీరు ఎందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను. మరి ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోరా మీరు? బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి. ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం. ఈ అవినీతిని చీల్చి చెండాడతామనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను.